ఎలా ఉంది బ్రో ఇప్పుడే మన తిరగబడ స్వామి మూవీ చూసాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే మా మూవీ టీం అంతా ప్రసాద్ ల్యాబ్ లో చూసాం. 2 days బ్యాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకున్నాం, గ్రాండ్ సెలబ్రేషన్ అనుకున్నాం. సో సెలబ్రేషన్ లో బాగానే మేము ఎంజాయ్ చేస్తుంటే లావణ్య వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేసి చాలా అంటే పెద్ద అల్లరి చేసింది. సో అవన్నీ మర్చిపోతే ఈరోజు తిరగబడ స్వామి మూవీ రిలీజ్ చేశారు. అంటే చాలా బాగా అనిపించింది. సో ఏంటంటే లాస్ట్ వీక్ పురుషోత్తముడు మూవీ రిలీజ్ చూసాం మనం. సో అంటే ఆ రేంజ్ లో కొంటే కొంచెం రీచ్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే తిరగబడ స్వామి డైరెక్టర్ గారు ఏఎస్ రవికుమార్ చౌదరి అంటే కొంచెం మాస్ యాక్షన్ మనం చూస్తాం. సో ఎగ్జామ్ లాంటి పిల్లా నువ్వులు ఏం చేస్తాం, మంచి మంచి కామెడీ సీన్స్, మంచి ఫైట్స్ ఉంటాయి. సో అలాంటివి నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో రాజస్థాన్ భయ్య స్టార్టింగ్ నుంచి కొంచెం ఇన్నోసెంట్గా కనిపిస్తాడు. కొంచెం మన ఎట్లా అంటే లాస్ట్ లో ఫైనల్లో కొంచెం 5 to 10 minutes కొంచెం మాస్ అనేది రాజస్థాన్ భయ్య నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లాంటి ఇన్నోసెంట్ నుంచి సినిమా రిలీజ్ చేయడం కూడా కరెక్ట్ అంటారా? యాక్చువల్లీ ఎందుకంటే సినిమా రిలీజ్ కరెక్టేనా అంటే సినిమా షూటింగ్ అయిపోయి ఆల్మోస్ట్ 2 months అవుతుందండి. 2 months అయిపోతుంది. లాస్ట్ వీకే మన పురుషోత్తముడు మూవీ అయిపోయింది. దాని పురుషోత్తముడు షూటింగ్ కంటే ముందే తిరగబడ సాయి మూవీ షూటింగ్ అయిపోయింది. రిలీజ్ డేట్ అనుకున్నారు, అంతా అయిపోయింది. సో ఇట్లాంటి ఫాల్స్ ఎలిగేషన్ ఈ వీక్ లో వచ్చినాయి. సో అలాంటివి ఏమి మూవీ పైన ఇంపాక్ట్ అస్సలు పడవు. ఎందుకంటే మూవీ అనేది మూవీ నడుస్తుంది, పర్సనల్ లైఫ్ నడుస్తుంది. ఎందుకంటే మీకు ఏమన్నా కావాలనుకుంటే రాజస్థాన్ భయ్య మీడియా ముందుకు వస్తున్నాడు, ఎట్లాంటి సమాధానమైనా చెప్తున్నాడు. సో ఇలాంటివన్నీ మూవీ పైన కంపల్సరీ ఇంపాక్ట్ అనేది పడవు. మూవీలో హైలైట్ సీన్స్ అంటే ఒక తన భార్య మీదకి ఎవరైనా వస్తే రావణుడు లాంటి వాడే వధించబడతాడు. సో పరాయి మీద చేసిన కూడా సాధారణ మానవుడు, తన భర్త సాధారణ మానవుడు అయినప్పటికీ తన భార్య పైన కన్ను పడితే ఒక రాముడిలాగా హనుమంతుడిలాగా వచ్చి హీరోయిన్ విలన్ని హతమారుస్తాడనే స్టోరీ. చాలా మ్యూజిక్ అయితే చాలా బాగా అనిపించిందండి. కొంచెం లవ్ సాంగ్స్ ఉంటాయి అండ్ వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ బాగుంది. ఆ సాంగ్ కూడా ఉంటుంది. లాస్ట్లో ఫైనల్ టచ్ ఏంటంటే కొంచెం యాక్షన్ మూవీకి దానికి సాంగ్ అనేది బీజిఎం అనేది చాలా బాగా అనిపించింది. ఫైట్ సీన్స్ అనేది లేదండి, ఫైట్ సీన్స్ అస్సలు లేవు. స్టార్టింగ్లో హీరోయిన్ చేస్తుంది, ఒక 1 2 ఫైట్స్ చేస్తుంది తను ప్రొటెక్షన్ కోసం, విలన్ నుంచి తప్పించుకోవడానికి. సో లాస్ట్లో ఏంటంటే తన భర్తను, తన భార్యను ఎట్లా కాపాడుకోవాలనేది విలన్ దగ్గరికి పోయి రాజస్థాన్ భయ్య అని ఒక 5 to 10 minutes ఫైట్ చేస్తాడు. సో అంతలా ఏమనిపించలేదు.